మనం కొంచెం రాగానే మనం అతిశయిస్తాం. ఈ భక్తుడు అంటున్నాడు, అనేకమైన ప్రత్యక్షతలు ఉన్నాయి, కానీ దేవుడంట ఆయనకు ఒక ముళ్ళు పెట్టాడంట. ముళ్ళు అంటే శరీరంలో ఒక బలహీనత పెట్టాడు, శరీరంలో ఒక శ్రమ కలిగే విధంగా పెట్టాడు ఆయన. ఈయన అంటాడు, దేవుని యొద్దంట ముమ్మారు ప్రార్థన చేశాడంట ఈ భక్తుడు. ఏమని ప్రార్థన చేశాడు? అది నా యొద్ద నుండి తొలగిపోవలేను. అయ్యా, నాలో ఒక బాధ ఉంది, నాలో బలహీనత ఉంది, ఇది నాలో నుండి తీసివేయి. ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేస్తాం, కొన్ని బలహీనతలు మనకుంటాయి. మీరు జనరల్గా గమనించండి, చాలామంది అనేది ఏమిటంటే, నువ్వు భక్తుడు అయితే నీకెందుకున్నాయి ఈ శోధన అని. ఖచ్చితంగా భక్తుడి యొక్క జీవితాల్లో శోధన, శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. ఇది ఖచ్చితంగా, ఇది దేవుడు వాక్యం తెలియజేస్తున్న సత్యం. ఇది ఈయన దేవుని యొద్ద ప్రార్థన చేశాడంట ఈ పౌలు గారు. ఏమని ప్రార్థన చేశాడంట? అది నా యొద్ద నుండి తొలగిపోవలేనని. ఈ శ్రమ, ఈ బాధ, ఈ ముళ్ళు, ఈ పరిస్థితి, ఏం బలహీనత ఉందో తెలియదు, ఆయనకే నొప్పులు ఉన్నాయో తెలియదు, ఆయనకే అనారోగ్యం ఉందో తెలియదు, ఏముందో మనకి తెలియదు, కానీ ఒకటి ఉంది, దీన్ని నాలో, నా శరీరం నుంచి దీన్ని తొలగించు అని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ముమ్మారు ప్రభువుని వేడుకున్నాడు, ప్రార్థన చేశాడంట. అయితే ప్రభు ఏం చెప్పాడు? తీసివేశాడా? అందుకు నా కృప నీకు చాలును. దేవుడు అన్నాడంట, నా కృప నీకు చాలును. బలహీనత యందు, ఆ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణము అగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. దైవ సేవకుడితో దేవుడు చెప్పాడంట. ఏం పరిపూర్ణం అవుతుంది? దేవుని శక్తి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పని జరగాలి అంటే నీలో ముళ్ళు ఉండవలసిందే. ఆ శ్రమ తీసివేస్తే నీవు అతిశయించి మరి పూర్తిగా దేవుని నుంచి దూరం అయిపోతావు. ఈరోజు శ్రమ ఏం చేస్తుంది అంటే నిత్యము దేవుని జ్ఞాపకం చేస్తుంది. ఏమ్మా, ఎప్పుడు నొప్పి ఉందనుకోండి, ప్రభువా ప్రభు అని మాట్లాడతాం. ప్రతి ఒక్కరి జీవితం నిజంగా దేవుడు ప్రేమించే ప్రతి కుమారుడు, కుమార్తెలో కూడా ఆ యొక్క ముళ్ళు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు. వారు ఎప్పుడూ కూడా దేవుని నిత్యము వారి జ్ఞాపకం చేసుకుంటారు. ఏ కొదుగో లేదనుకోండి, అసలు దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? అసలు ఏం అవసరం ఉంటుంది? ఈ ముళ్ళు ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా మనం అతిశయించి మరొక పనిలోకి వెళ్ళిపోకుండా ఇది ఎప్పుడూ కూడా మనల్ని వెనక్కలాగి కంట్రోల్ చేస్తూ ఉంటుంది శ్రమలు.